నూతిలోకి ఎందుకు పొరపాటు సముద్రం కప్పదిగిపోయింది. ఈ నూతిలో కప్పడిగింది. ఎక్కడి నుంచి వచ్చావని అడిగింది. సముద్రం నుంచి వచ్చాను. ఆహా, సముద్రం అంటే ఎంత ఉంటుంది? చాలా పెద్దదండి. ఏం చెప్తుంది? ఎంత నువ్వు ఎంత ఉంటుందా అడిగింది. నువ్వేమిటి చాలా పెద్దదండి. అంత పెద్దది పోనీ 2 రెట్లు ఉంటుందా చెప్పు అన్న. ఏం చెప్తుంది అది కానీ 10 రెట్లు ఉంటుందా ఏదో ఒకటి చెప్పు అంటే చూడాల్సిందే అందుకండి. అలాగా ఏ నూతిలో మండూకానికి ఆ నూతి జ్ఞానం. ఇంకో దాని గురించి చెప్తే దీంతోనే ఆలోచిస్తుంది. ఏం చేస్తాం? అలా ఏ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఆ సంప్రదాయ జ్ఞానంతో చక్కగా ఉండడం మంచిదే కానీ ఇంకొక నూతి గురించి డిస్కస్ చేయకుండా ఉండడం మంచిది. లేదా ఎవరెందుకు వాళ్ళు మంచిదని స్వామి వివేకానంద చెప్పి మన మతంలో కాదు ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకి సమన్వయం చూపించి మీరు సత్యం తెలుసుకోవాలి అంటే మీ మతం నుంచి మారిపోనక్కర్లేదయ్యా, మీరు మీ మతంలోనూ ఉంటూ ఇంకొక మతాన్ని గౌరవించండి అని చెప్పాడు మహానుభావుడు. అంత గొప్ప ఆ మాట మనకి ఇప్పుడు కావాలి. ఆ మాట మేధావులందరూ చెప్పాలి. ఆ మాట ప్రపంచ క్షేమం కోరేవాళ్ళు చెప్పాలి. ఆ మాట హిందూ ధర్మం క్షేమం కోరేవాళ్ళు చెప్పాలి. ఆ మాట మీ దేశానికి వస్తున్నటువంటి ఆచార్యులు చెప్పాలి. స్వామి వివేకానంద విషయం అందుకు ఒకరినొకరు గౌరవించుకుంటూ వారిని వారు కాపాడుకుంటూ ఉండడం అసలైన ధర్మం. ఇది సమస్త ప్రపంచ క్షేమం కోసం వివేకానంద చెప్పిన మాట. అందుకే లోకా సమస్తాస్తును భవంతు అని చెప్పినటువంటి వైదిక ధర్మం ఎంత గొప్ప శుభాకాంక్ష పలికింది. ఏదో మా మతంలోకి వారిన వారు మాత్రమే క్షేమముగా ఉందురుగా కానీ ఎప్పుడు అనలేదు అని ఈ దేశం యొక్క గొప్పతనం. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. యూనివర్సల్ అప్రోచ్ చూడండి. అందుకే అన్ని విధాల ఒక మెచ్యూర్డ్ పర్ఫెక్ట్ సివిలైజేషన్ ఉంటే కానీ ఇలాంటి మాటలు యుగాల క్రితమే ఇటువంటి పరిపక్వత నాగరికత కలిగినటువంటి భవ్య భారత వర్షానికి సంబంధించినందుకు మనందరం గర్విస్తూ ఆ తల్లికి నమస్కారం. దేవుడు ఒక్కడని మేము చెప్పాం. ఏకం సత్ విప్రాభుదావం. మా మతంలో దేవుడికి ఆకారం లేదండి. మీ మతంలో దేవుడికి ఆకారం అవునా? మేము చదివే స్తోత్రాల్లో కూడా నిరాకార నిరాకుల అని చెప్తున్నాను. కనుక హిందువుకి ఎవడు దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడిని ఎన్ని రకాల భావించవచ్చు, ఎన్ని రకాల ఆయన నుంచి మనం దివ్యానుభవం పొందవచ్చో అన్ని రకాల ఎక్స్పెరిమెంటల్ చేసేసి అన్నిట్లోని ఫలితాలు పొందిన ధర్మం పెరుగుతుంది. ఎన్నోడే చేసింది. నిరాకారమా మేమే చెప్తాం, ఏకం మేమే చెప్తాం, సాకారం మేమే చెప్తాం, అనేకం మేమే చెప్తాం. ఏకం సత్ లేదా, నిరాకారం లేదా, సాకారం లేదా, ఏం లేవు. ఎన్ని రకాలు మీరు ఆలోచిస్తారో వాళ్ళు అన్ని మేమే చెప్తా ఉంటాం. మరొక్కటి ఇక్కడ చెప్పే విశ్వరూపం చూడండి. విశ్వరూపం అనే కాన్సెప్ట్ ఏమిటి? విశ్వరూపం అంటే మనం అనుకుంటాం ఒక దేవుడు హఠాత్కాంగాని దాని యొక్క మొత్తం 2 ముఖాలు చూపించి మిరాకిల్ చేశాడండి. కానీ విశ్వరూపం గురించి మనకి బాగా ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. కానీ మనకు బాగా పరిచయం భగవద్గీత. కృష్ణ పరమాత్మ అర్జునుడు విశ్వరూపం చూపించాడు. ఏ సమయంలో? అంతా నేనేనయ్యా అంటే చెప్తుంటే అర్థం కావట్లేదు. ఓహో నువ్వు చెప్తే అర్థం కాదు, చూస్తే అర్థమవుతుంది అనుకున్నాడు. అప్పుడు నేను విశ్వరూపం చూపిస్తానని చెప్పి ఇక్కడే ఉండి కాస్ట్యూమ్స్ మార్చుకొస్తానని నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంటే అక్కడ ఉన్న కృష్ణుడు రూపు మార్చుకోలేదు, అర్జునుడు చూపు మార్చాడు. జస్ట్ చూపు ఉంచాడు. దివ్యం కదా చూడడం జాత కావట్లేదు, చూసుకోవాలి, జస్ట్ మార్చాడు. మార్చగానే విశ్వరూపం కనిపించింది. అంతే. మన చూపు మారితే విశ్వమంతా ఆయన రూపంగా దర్శనమిస్తుంది. విశ్వంలో అనేక మంది దేవతలు ఉన్నారు. వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు. దేవతలు ఎవరు తయారు చేయలేదు, హిందువులకే దేవతలు కాదు, దేవతలు ఉన్నారు. ఎందుకండి అంటే నువ్వెవడు అడగడానికి? నువ్వు పుట్టేశాక నా చేతికి 5,000 ఎందుకు, ఒక్కడు ఉంటే సరిపోదని అడగచ్చా? నేను మీ ఊరొచ్చి ఈ ఊళ్ళో ఇంత జనాభా ఎందుకు, ఈ అడవిలో ఇన్ని చెట్లు ఎందుకు, ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు ఎందుకు, నాకెందుకండి? అవి ఎందుకో పెట్టిన వాడికి తెలుసు, నాకెందుకు? ఎందుకని మనం అడగకూడదు. ఉన్న వాటి గురించి అడిగే ప్రశ్న మనకి ఎక్కడికి? వాళ్ళు ఉన్నారు, చేతనైతే దండం పెట్టుకో, లేకపోతే నోరు మూసుకో. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేకపోతే బతుకు గడవదు. మీ ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చాయి, దాని తర్వాత స్విచ్ వేస్తే లైట్ వెలిగింది, మరో స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగింది. ఈ ఫ్యాన్ తిరగడానికి అంటే గాలికి, వెలుతురుకి, నీళ్ళకి మీకు డిపార్ట్మెంట్ ఉందా లేదా? మీ ఇంటికి సప్లై చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎవరైనా మీకు కనిపించారు ఎప్పుడైనా? కానీ మీరు కట్టేస్తున్నారు, డబ్బు కూడా పంపిస్తున్నారు. డబ్బు కట్టకపోతే పంపుతాడు వాడు, తెలియదు. దాని స్టాఫ్ ఎక్కడుందో తెలియదు. దాంతో వాళ్ళు నీళ్ళు ఎక్కడొచ్చునంటే మా ట్యాప్ నుండి వచ్చును అంటే అలా వస్తుందండి. వీడికి పంపడానికి ఒక పెద్ద డిపార్ట్మెంట్ అవసరమైంది. నీ ఇంటికి నీళ్లు ఇవ్వడానికి, నిప్పు ఇవ్వడానికి, వెలుతురు ఇవ్వడానికి, గాలి ఇవ్వడానికి ఒక డిపార్ట్మెంట్ అవసరమైనప్పుడు ఈ ప్రపంచానికి వెలుతురు, గాలి, నీరు అన్ని అందించడం కోసం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి? ఆ డిపార్ట్మెంట్ల పేరు దేవత.
నాకు కనబడలేదండి అంటే ఇందాక నీ ఇంట్లో చెప్పిన దానికి నీ ఊరు డిపార్ట్మెంట్ కనబడలేదని లేదనుకో, అది ఉంటేనే ఇది వచ్చిందని ఎలాగే నువ్వు అప్లై చేసుకుని రెజ్యూమ్ చేసుకుని తెలుసుకుంటున్నావో అదే విధంగా వాళ్ళు ఒకరు ఉంటేనే ఇవన్నీ వస్తున్నాయని వాళ్ళు నమస్కారం చేసుకోవాలి. అందుకే ప్రతిరోజు మానవుడికి ధర్మాల్లో ఒక ధర్మం చేశారు ఏమిటంటే నిత్యము దేవతలను అర్చన చేయాలి. దేవ పితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. కొంత వేదాంత శాస్త్రాలు వెళ్ళిపోయి ఏమండి పూజలు పురస్కారాలు అక్కర్లేదండి అంటున్నాడు. ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏమండి ఉపనిషత్తులు చదివితే అనిపించింది పూజ అవసరమండి అన్నాడు. ఉపనిషత్తులు పూజ చేయొద్దని చెప్పారా? అసలు భోజనం చేయమని కూడా చెప్పలేదు. అది మానేయలేదు, ఇది మానేస్తారు. ఏది వదులుకోవడానికి పనికొచ్చింది అది. ఎందుకంటే బాగా మనకు విజయ్ అయిపోతే వదిలేసేది పూజ ఇంకేం కాదు. అందుకు దేవతలను ఎందుకు ఆరాధించాలయ్యా అంటే వాళ్ళు ఏదో ఇస్తారని కాదయ్యా, ఎన్నో ఇచ్చారని ఆరాధించాలి. లేకపోతే దోషం వస్తుంది చెప్పారు పెద్దవాళ్ళని. అందుకు మీరు ఏ మతంలో ఉన్నా ఇదే సంప్రదాయం కదా. అక్కడ దేవతలు అనే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళందరినీ కలిపి ఒకే పరమేశ్వర స్వరూపాలుగా మనం చూసుకుంటున్నాం. కానీ ఏ దేవత నమస్కారం చేసినా అది పరమాత్మ యొక్క స్వరూపమైన ఒక ఎరుక కలిగి నువ్వు భావన చేసి ఆరాధించాలి అని మనకి ఎక్కడికప్పుడు ఏకత్వం చెప్తూనే ఉన్నారు. అది అన్నమాచార్యుల వారు హరి అవతారములే అఖిల దేవతలు ఇలా సమన్వయం చూపిస్తున్నారు. ఆకాశాత్పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఇది కదా మాట. అంటే నీరు ఎలా ప్రవహించినా సముద్రంలోకే వెళుతుంది కదా, అలాగే ఏ దేవతకి నమస్కారం చేసినా విష్ణువుకే వెళుతుంది అని. ఒక ఆయన ఈ శ్లోకాన్ని మార్చాడు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి తీసి సర్వదేవ నమస్కార శంకరం ప్రతిగచ్చతి అన్నాడు. పారేమీ లేదు, సముద్రం పేరు మారిందే కానీ తత్వం మారింది. అందుకు రెండు ఒకటే, కానీ ఏ నదులైనా ఒకే సముద్రానికి చేరతాయి. అసలు ఈ మాట పట్టుకునే ఇది నా హిందూ మతం అని పాశ్చాత్య దేశస్తులు దండం పెట్టుకునేలా చేయించారు స్వామి వివేకానంద. తెలుసా ఆయన మొట్టమొదటి చెప్పిన ఉపన్యాసంలో మా చిన్నప్పుడు ఒక శ్లోకం చదువుకునే వాళ్ళం, ఎవరు ఏ మార్గంలో ప్రయాణించడం ఒకే సముద్రానికి చేరతారని. హిందువుల్లో సామాన్య జ్ఞానం ఉన్న వాళ్ళైనా చదువుతుంటారు. అందుకే ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా ఆ పరతత్వానికే చేరుకుంటారని చెప్పిన హిందూ ధర్మం తరపున నేను వచ్చానని చెప్పడం. అప్పుడు అందరూ గౌరవించారు. అలాంటి దాంట్లో మనం మళ్ళీ చీలికలు చెప్తే వాళ్ళ గౌరవానికి అర్హులు తెలుసుకోవాల్సింది. సరిగ్గా పుష్పదంతుల వారి మహిమ్న స్థితిలో చెప్పిన ఒక అద్భుతమైన మాటని వివేకానంద అప్పుడు చెప్పారు. అది రుచీనా మైచిత్ర్యా రుజుకుటిల నానా పదనిషా రుణామీకో గమ్య త్వమసి వయసా వర్ణవైవా అన్నాడు. అంటే కొన్ని నదులు వంకరగా వెళతాయి, కొన్ని నదులు నిదానంగా సూటిగా వెళతాయి. ఆ వంకరగా వెళ్లే నదులు, ఈ సూటిగా వెళ్లే నదులు కూడా ఒకే సముద్రాన్ని చేరినట్లుగా ఆ పరమేశ్వర ఎన్ని రకాలుగా ఎవరు నిన్ను ఉపాసించినా త్రయీశాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థాని. ఆ ప్రస్థానాలు ఎలా ఉన్నాయి అంటే ఇది చూస్తున్నారు. ఇవి రుచీనా వైచిత్ర్య, వాళ్ళ అభిరుచులు బట్టి ఇన్ని రకాలుగా భావిస్తున్నారయ్యా అని అద్భుతంగా ప్రస్తావన చేస్తారు పుష్పదంతుల వారు. అంటే ఎవరు ఏ దేవతను స్తుతించినా ఆ సమన్వయాన్ని సాధించారని మనం తెలుసుకోవాలి. క్రమక్రమంగా మనకి ఆ భగవతత్వ వివేచన చింతన జరగాలి. ఉపాసన అనగానే గుళ్ళకి గోపురాలకు తిరగడం మాత్రమే కాదు, ఆ మానీయమని నేను అనలేదు. ఇంత నేను మీరు గుడి కట్టుకుంటే గుడికి రావద్దని చెప్తాను. గుళ్ళు గోపురాలు పూజలు అన్ని వాడి పరమార్థం తెలిసి చేయమంటామే తప్ప మానీయమన. ఒక తల్లి ఉంటుంది పిల్లాడితో, తిండి తినడం ముఖ్యం కదా, బాగా చదువుకోవాలని. వాడు వెంటనే తిండి తినడం మానేశాడు. అప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుందండి. తిండి తినడం మానేయమన్న దాని అర్థం, చదువుకోమని దాని అర్థం. మాట చెప్పే తీరులో తిండి తినడం కంటే చదువుకోవడం ముఖ్యం అంటుంది అంతే. అదే మానేయకూడదు కదా. అదే విధంగా ఇవన్నీ మానేయమని చెప్పట్లేదు, చాలా అవసరం. ఒకటి పాపనాశనానికి అవసరం. అసలు ఏ జ్ఞానం లేని వాడికైనా ఆలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేస్తే వాడికి కొన్ని పాపాలు పోతాయి. కొంచెం ప్యూరిటీ నెమ్మదిగా వస్తుంది. అప్పుడు వాడికి ఆయన గురించి తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. 10 సార్లు వెంకటేశ్వర గుడికి వస్తే 11వ ఆయన గురించి తెలుసుకుందామని అనిపిస్తుంది. ఆ తెలుసుకోవడం మొదలెట్టే కొంచెం ఆయన లోపలికి ప్రవేశిస్తాడు కనుక అప్పుడు మనసులో పవిత్రత ఏర్పడి ఆయన ఆరాధించాలి, సేవించాలి, ఉపాసించాలి బుద్ధి పుడుతుంది. అది చేసిన తర్వాత మన మనస్సుకు ఒక పక్వత ఏర్పడి ఆయన తత్వం తెలుసుకుని అప్పుడు ముక్తి. మూడవది చెప్పేదే తత్వం, దాని కానీ ఈశ్వరుడనే వాడిని విడిచిపెట్టి ప్రకృతి శక్తులన్నీ నా కంట్రోల్లో ఉన్నాయనుకుని నాదే సర్వసమర్థత, నాదే సర్వదక్షత అనుకునేవాడి దక్షుడు వరకు కాదు. ఇప్పుడు ఓడిపోతుంటాడు. కొంతమంది ఉన్నారు లేదు మనకి, ఇప్పుడు ప్రతిధ్వని అని చేస్తుంటారు టీవీల్లో, పనికిమాలిన చర్చలన్నీ చేస్తుంటారు. అందులో వాడు మాట్లాడుతూ వీడు మాట్లాడతాడు. ఒక ధర్మం తరపున ఒక చేతకరవాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు సమర్థించలేడు, వాడు ఓడిపోతాడు. వాడు ఓడిపోయాడు కానీ ధర్మం ఓడిపోలేదు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కడికి రాణింపు వస్తుంది, వాడి నసీబు మనం ఏం చేయగలం.